ఇది ద వేదంశ్ డివోషనల్ దివ్యమైన కథలు. ఆలయ విషయాలు మీకోసం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి మహిమను తెలిపే పవిత్రమైన శ్రీ వెంకటేశ స్తోత్రం వినండి. గోవింద నామస్మరణతో శ్రీ వెంకటేశ స్తోత్రం పారాయణం చేస్తే స్వామివారి కృప సులభంగా లభిస్తుందని చెబుతారు. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారునితాతుల నీలతనో కమలాయత లోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌళిమనే శరణాగత వత్సల సారనిదే పరిపాలయ మాం వృషశైలపతే అతివేలతయా తవ దుర్విషహైః అనువేళకృతైరపరాధసతైః భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే అధివేంకటశైలముదారమతే జనతాభిమతాధిక దానరతాత్ పరదేవతయా గదితాన్ నిగమయ కమలాదయితాన్న పరంకలయే కలవేణురవావస గోపవధూ శతకోటివృతాత్ స్మరకోటిసమాత్ ప్రతివల్లవికాభిమతాత్ సుఖదాత్ వసుదేవసుతాన్న పరంకలయే అభిరామగుణాకర దాసరథే జగదేకధనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమేశ విభో వరదో భవ దేవ దయాజలనిధే అవనీ తనయా కమనీయకరం రజనీకర చారుముఖాంబురుహం రజనీచర రాజతమోమిహిరం మహనీయ మహం రఘురామమయే సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుకాయమమోఘసరం అపహాయ రఘుద్వహమన్యమహం న కథంచన కంచన జాతు భజే ఫలశ్రుతి వినా వెంకటేశం న నాథో న నాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. ఫలశ్రుతి ఈ స్తోత్రాన్ని భక్తితో పారాయణం చేస్తే వెంకటేశ్వర వారి అనుగ్రహం, మనశ్శాంతి, ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం. శ్రీ వెంకటేశాయ నమః. భావార్థం: శ్రీ వెంకటేశ స్తోత్రం అనేది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి మహిమను కీర్తించే పవిత్రమైన స్తోత్రం. ఈ స్తోత్రంలో భగవంతుని దివ్యరూపం, కరోనా, భక్తులపై ఆయన చూపే అనుగ్రహం మరియు శరణాగతులను రక్షించే గుణాలు వర్ణించబడతాయి. సంక్షిప్త భావార్థం: 1. శ్రీ వెంకటేశ్వరుడు జగత్తుకు రక్షకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం. 2. ఆయన పాదాలను ఆశ్రయించిన వారికి భయాలు, కష్టాలు, పాపాలు తొలగిపోతాయి. 3. భక్తుల కోరికలను నెరవేర్చి ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి ప్రసాదిస్తాడు. 4. లక్ష్మీదేవితో కలిసి తిరుమలలో కొలువై ఉండి భక్తులను అనుగ్రహిస్తాడు. 5. ఆయన నామస్మరణ, దర్శనం, స్తోత్రపఠనం మోక్షాన్ని ప్రసాదిస్తాయని స్తోత్రం తెలియజేస్తుంది. 6. వెంకటాచలపతి కరుణకు హద్దుల్లేవు, శరణాగతులను ఎల్లప్పుడూ కాపాడుతాడు. ఫలశ్రుతి: ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించినవారు 1. సకల శుభాలను పొందుతారు. 2. పాప విముక్తి కలుగుతుంది. 3. మనశ్శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం లభిస్తాయి. 4. శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహంతో ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తారు.